అందరికీ నమస్కారం. గతంలో ఒకసారి చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి ఇప్పటికీ బతికుందంటే లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఆయా రాష్ట్రాలలో గెలవటం వల్ల, వారు ప్రజలకు మేలు చేయటం వల్ల. గతంలో 1984లో ఇందిరాగాంధీ చనిపోయినారు కదా, ఆమె ఎమర్జెన్సీ పెట్టిన సమయం చూసారా? ఆ సమయంలో కూడా భారతదేశం అంతటా కూడా ఘోరాతిఘోరంగా చిత్తుగా కాంగ్రెస్ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లకు గాను 41, 40 సీట్లు వాళ్ళకి వచ్చినాయి కాంగ్రెస్కి. దేశమంతా ఆశ్చర్యపోయింది, ఈ తెలుగులో పిచ్చోళ్ళ మంచోళ్ళ అని. బట్ ఎందుకు ఆ రోజు ఎమర్జెన్సీ ఎఫెక్ట్ మన ఏపీలో పడలా? కారణం ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఐ థింక్ జలగం వెంగళరావు గారు బ్రహ్మాండంగా పరిపాలన సాగించారు. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే కాంగ్రెస్ పాలనలో జనానికి హ్యాపీగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదో కొన్ని ఇబ్బందులు తప్ప. ఇప్పుడు ఎందుకు చెప్పిన స్టార్టింగు, ఇప్పటికీ కాంగ్రెస్ అంటే కుసింత గౌరవం నాకు ఎక్కడన్నా ఉందంటే ఇది ఇటువంటి వాళ్ళు ఉండబట్టే. బట్ జాతీయ స్థాయిలో చూస్తున్నప్పుడు ఆనాడు నెహ్రూ నుంచి ఈనాడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ వరకు, ముత్తాత, ఆ తర్వాత వచ్చేసి జేజీ, ఆ తర్వాత వచ్చేసి అమ్మ, ఇప్పుడు కొడుకు వచ్చేసి రాహుల్ గాంధీ. ఏం చేస్తాను అసలు వీళ్ళు? ఏ కాడికి మిగతా దేశాల దగ్గర వీళ్ళకి మంచి పేరు తెచ్చుకోవాలని, ఏ కాడికి మిగతా రాజకీయ పార్టీలు చేసే పనుల్లో ఏలు పెట్టాలని, అంటే అది చేసే మంచిని వద్దని, వీళ్ళు ఏది చెప్తే అదే నిజం జనాలు నమ్ముకోవాలని చెప్పేసి వేరే వాళ్ళు వీరికి ఇచ్చినటువంటి దిక్కుమైన సలహాలు సూచనలు పట్టుకొని ముందుకెళ్ళటం. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. ఈరోజు మలక్కా జలసంధి అంటారు, వెనకాల అటాచ్ చేసి చూడండి. ఇది వచ్చేసిందంటే మన గ్రేట్ నికోబార్, అంటే అండమాన్ అండ్ నికోబార్ దీవులు అంటారు కదా. ఈ అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో అండమాన్ వచ్చేసి పైన ఉంటుంది, నార్త్ అండమాన్, సౌత్ అండమాన్, దాని కింద వచ్చేసి నికోబార్ ఐలాండ్ ఉంటుంది. ఇవి దాదాపు 570కి పైగా మొత్తం ఐలాండ్స్ ఉంటాయి అండమాన్ నికోబార్లో, మొత్తం ద్వీపాలు. ఇందులో మహా అయితే 20-30లో మాత్రం జనావాసాలు ఉంటారు, మిగతా జనాలు ఉండరు. ఈ జనాలు ఉండే చోట కూడా వచ్చేసి ఈ గిరిజనులు ఉంటారు, కొంతమంది ట్రైబల్స్ ఉంటారు, అసలు మిగతా ఊరి దగ్గర కూడా రానివ్వరాలు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం అండమాన్ నికోబార్ మీద నా దేశం 4 లక్షల జనాభా అంతే. సో కేంద్రపాలిత ప్రాంతం. ఇందులో గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఉంది కదా, అందులో ఇందిరా పాయింట్ అని ఉంటుంది చివరన, అదే ఇంకా భారతదేశం లాస్ట్ పాయింట్ అన్నట్టు. దానికి నియర్ బై వచ్చేసి గ్రేట్ నికోబార్ అని చెప్పేసి ఒక ఐలాండ్ ఉంది కదా, అందులో ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. అక్కడ ఏంటంటే ఒక పెద్ద షిప్ యార్డ్, దాన్ని ఏమో షిప్ యార్డ్ అది పోర్ట్ అండి, పెద్ద పోర్ట్, సీ పోర్ట్, ఓకే. తర్వాత పెద్ద సోలార్ పవర్ ప్లాంట్, తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పెద్ద టౌన్షిప్ అండ్ డిఫెన్స్ సంబంధించేసి ఒక పెద్ద స్థావరం టైప్ అన్నట్టు. ఇందులో ఈ నౌకాశ్రయం అంటూ ఉన్నాం కదా, సీపోర్ట్, ఇక్కడకు సంబంధించి దాదాపు చైనాకి ఆయిల్ ఏదైతే ఎక్స్పోర్ట్ అవుతుండిద్దో అందులో 80% ఈ మలక్కా జలసంధి నుంచి పోవాలి. ఈ మలక్కా జలసంధి అంటే మలేషియాకి, ఇండోనేషియాకి నీరు చాలా చిన్నగా ఉండిద్ది. అది దాటిన తర్వాత సింగపూర్ వచ్చింది, అక్కడి నుంచి మరలా పైకి వియత్నాం కానీ, ఇటు వచ్చేసి చైనాకి కానీ, ఇక మెయిన్ మొత్తం అటు నుంచే వెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఈ షిప్పులు అన్నవి యూరోప్ దేశాల నుంచి, గల్ఫ్ దేశాల నుంచి ఈ చైనాకి రావాలన్నా, వియత్నాంకి రావాలన్నా వెళ్ళాలన్నప్పుడు ఈ మలక్కా జలసంధి నుంచి రావాలి కాబట్టి ముందు ఏం చేస్తుందంటే కొలంబో, శ్రీలంక రాజధాని కొలంబో ఉంది కదా, అక్కడ ఆగి డీజిల్, పెట్రోల్ దానికి సంబంధించి ఉండేది కదా, ఫ్యూయల్, ఈవెన్ ఏదన్నా మెషిన్కి రిపేర్లు ఏదైనా షిప్లకి మొత్తం అటు చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఐదర్ మలేషియాలో కావచ్చు, లేదన్నప్పుడు ఇండోనేషియా ఆ పోర్ట్లో అక్కడ కాదు కూడదన్నప్పుడు ఇక మేజర్గా సింగపూర్ ఉంది. ఫస్ట్ గల్ఫ్ నుంచి కానీ యూరప్ దేశం నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో అవి ఈ శ్రీలంకలో వచ్చేసి అక్కడ ఆగి ఆయిల్ రిమైనింగ్ ఫుల్ఫిల్ చేసుకుంటే, ఆ తర్వాత మిస్ అయినప్పుడు ఈ సింగపూరు, లేదంటే ఇండోనేషియా, మలేషియా, ఇక ఆ తర్వాత డైరెక్ట్ చైనా. ఇప్పుడు మనం ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్లో పెద్ద సీపోర్ట్ కనుక కట్టినట్టయితే ఇక్కడ ఫ్యూయల్ ఫిల్ చేయొచ్చు, అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నప్పుడు ఇక్కడి నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేసేయచ్చు, అండ్ ఓవరాల్గా అన్నప్పుడు భారతదేశానికి సంబంధించి సరికొత్త వాణిజ్య అవకాశాలు పుష్కలంగా అంతర్జాతీయ పరంగా అద్భుతమైనటువంటి రేంజ్లో ముందుకు దూసుకెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అన్నిటికీ అత్యంత కీలకమైనది. ఇప్పటివరకు అక్కడ డిఫెన్స్ అనేది మనది లేదు, ఇప్పుడు డిఫెన్స్ స్థావరం వచ్చింది. దీనివల్ల ఏమైందంటే చైనా వాడు ఇప్పటికే పాకిస్తాన్ ఒక పోర్టును వశం చేసుకున్నాడు, శ్రీలంకలో ఒక పోర్టును వశం చేసుకున్నాడు, మన చుట్టుపక్కల మొత్తం వాడి హవానే సాగుతూ ఉంది. దానివల్ల వాడి మీద మనోళ్ళు కొంచెం అనుమానంగానే ఉన్నారు. వాడు కూడా ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నా కానీ ఛాన్స్ ఎక్కడ దొరుకుతుందో చూస్తున్నాడు. ఈ మూమెంట్లో వాడికి ఛాన్స్ అనేది లేకుండా
సో వాళ్ళకి ఛాన్స్ అనేది కూడా లేకుండా మనం వచ్చేసి ఈ మలక్కా జలసంధి మీద మనకు గ్రిప్ వచ్చే విధంగా ఇటు వెళ్ళే షిప్పులు కూడా ఏమాత్రం తేడా వస్తే మనం ఆపే విధంగా కనుక హ్యాండిల్ చేయగలిగితే వాడి పిలక మన చేతిలో ఉండేది. ఓ రకం చెప్పాలంటే వాడి యొక్క పేక మన చేతిలో ఉన్నాడు, పిలక కూడా పేకే. ఎలా ఏ దేశమైనా ఈరోజు బ్రతకాలి అంటే చమురు కావాలి. ఈ చమురు అన్నప్పుడు 80% వీడికి వస్తుంది ఇటే, రష్యా వాడిది పైన ఉండేది, మళ్ళీ అది ఆ కథ వేరు. సో ఇప్పుడు నేను సింపుల్గా చెప్తున్నది ఏంటంటే భారతదేశానికి సంబంధించి అంతర్జాతీయంగా షిప్స్ వైజ్ కానీ ట్రాన్స్పోర్ట్ వైజ్ కానీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్నప్పుడు మిగతా దేశాలకు సంబంధించి వెళ్తున్న మూమెంట్లో మనది వచ్చి ఒక టెర్మినల్ లాగా ఉండిద్ది. దీనివల్ల అంతర్జాతీయంగా మన రేంజ్ పెరిగిద్ది. అండ్ అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెడుతున్నాడు, తర్వాత వచ్చేసి ఈ సీపోర్ట్ లాంటిది ఒకటి వస్తుంది, తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక టౌన్షిప్ కడుతున్నారు. ఈ టౌన్షిప్లో అప్రాక్సిమేట్ 2 లక్షల మంది దాదాపు ఉంటారు. ఓ రకంగా ఒక సరికొత్త మరో ప్రపంచం అక్కడ అన్నది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయబోతుంది బీజేపీ గవర్నమెంట్. దీనికి సంబంధించి 2021 నుంచి కూడా పనులు సాగుతున్నాయి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లని, టెండర్ పిలవటమని, ఇవన్నీ కూడా 2028కి ఫేజ్ 1 కంప్లీట్ చేయడానికి వాళ్ళ యొక్క మెయిన్ లక్ష్యం. అయితే మొన్న రాహుల్ గాంధీ మలేషియా వెళ్ళాడు. ఆయన మలేషియా వెళ్ళినటువంటి మూమెంట్లోనే సోనియా గాంధీ ఒక ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్ ఏంటి, ఆ పోర్టు కట్టొద్దు, ఆ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వద్దు అని. ఎందుకు వద్దు అంటే ఆమె చెప్పింది ఏంటంటే అక్కడ గిరిజనులు ఉన్నారు, 2004లో అక్కడ సునామీ వచ్చింది, అప్పుడు వాళ్ళంతా కూడా వికలమైపోయి ఆ ప్రాంతాలను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు సముద్ర పరివాహ ప్రాంతాలు వదిలిపెట్టి లోపలికి అడవుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకెప్పుడు ఇక్కడికి రాలేరు, వాళ్ళ జీవితం అస్తవ్యస్తమైంది, పాపం తెలియదు మీకు అని చెప్పేసి అంటారు. వాస్తవానికి ఆ ఐలాండ్ మొత్తం మీద ఉన్నది 1200 మంది. ఇందులో 1000 మంది వచ్చేసి ఒక తెగవాళ్ళు, 200 మంది ఒక తెగవాళ్ళు. ఇందులో ఆ 1000 మంది తెగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ అయింది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంది. అండ్ ఇక్కడ పెడతాం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకో 200 మంది ఉన్నట్టు గిరిజన తెగ ఉందా, వాళ్ళు అసలు జనవాసాలకు టచ్లో ఉంటారు, ఎక్కడో లోపల ఉంటారు వాళ్ళు. సో ఇంకా వాళ్ళతో చేయగలిగింది మనం ఏమీ లేదు. ఒకప్పుడు ఈ భూ ప్రపంచం అంతా కూడా అడవి, అవునా కాదా, కొండలు, అవునా కాదా. అంతెందుకు ఈరోజు ఒక ఆస్ట్రేలియా, ఒక న్యూజిలాండ్, ఆ దేశాలు ఒకప్పుడు ట్రైబల్స్తో ఉండేవి, ఈరోజు ఫుల్ డెవలప్డ్ కదా. ఏంటంటే మొత్తం యూరోప్ వాళ్ళు వెళ్ళిపోయారు ఆడికి. సరే మన దగ్గర తీసుకుందాం, పురాణ ఇతిహాసాలు కూడా మీరు మెన్షన్ చేసుకుంటూ వస్తే భారతదేశంలో ఈ ఏమంటారు మధ్యపర్వతాలు ఏదో ఉంటాయి కదా మన మధ్యప్రదేశ్ దగ్గర, దాని పైన ఉన్న ప్రాంతం వచ్చేసి వెల్ డెవలప్డ్ అన్నట్టు, ఈ సౌత్లో ఉన్నటువంటి ప్రాంతం డెవలప్డ్ అయినా సరే ఎక్కువ అరణ్యాలు ఉంటాయి అన్నట్టు, దండకారణ్యాలు అంటూ ఉంటారు. ఈరోజు చూడండి ఒకసారి, ఎక్కువ ఉత్తర భారతదేశం ఉంటుంది, అడవులు ఉంది, సౌత్లో తక్కువ కదా. సో ఇప్పుడు నేనేమంటానంటే అభివృద్ధి కావాలి అంటే అడవుల నరకమని అనను, కానీ ప్రకృతిలో కొంత భాగం మనం తీసుకోవాలి, మొత్తం తీసుకోకూడదు. అలా ఈ గ్రేట్ నికోబార్లో కూడా మొత్తం 100% అనుకుంటే ప్రాంతం, అందులో వీళ్ళు తీసుకుంటుంది అప్రాక్సిమేట్లీ 18%. మొత్తం 952 చదరపు కిలోమీటర్లు ఏమో ఇది ఉంటే అందులో 150 చదరపు కిలోమీటర్లు మాత్రమే వీళ్ళు వాడుతున్నారు, రిమైనింగ్ మొత్తం కూడా వదిలేస్తున్నారు. అందులో గిరిజనులు ఉంటారు, అటవీ ప్రాంతం ఉండేది, అన్నీ ఉంటాయి. తర్వాత అక్కడ ఒకవేళ ఏమైనా చెట్లు నరికేస్తే అవి తాలూకుగాను తీసుకొచ్చి మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లో చెట్లు నాటుతారు, అవి నాటరు, కొత్తగా మొక్కలు నాటుతారు. సో పర్యావరణానికి సంబంధించి బ్యాలెన్స్ చేస్తున్నారు. అక్కడ నరికేసి ఇంకెక్కడో నాటితే బ్యాలెన్స్ అయితే మీరు అనవచ్చు, బ్యాలెన్స్ కాదు, కానీ అక్కడ ఇబ్బంది అయితే ఉంటుంది. గ్రేట్ నికోబార్లో మీకు లాజిక్ అర్థమవుతుందా, అక్కడ మొత్తం కూడా శత్రు దుర్భేద్యం ఉన్నట్టు మొత్తం అడవులే, అందులో కొంత ప్లేస్ని ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్నారు, ట్రైబల్స్కి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ చేస్తున్న మూమెంట్లో కూడా అంతా కూడా అసలు గ్రీన్ ఎనర్జీ వేలోనే, మొత్తం సోలార్ పవర్ ప్లాంట్లు అన్నీ, ధర్మలు కూడా కాదు. ఇక దీనివల్ల నష్టం ఏంటి, ఈ ఇండోనేషియా ఆ మలేషియాలు, సింగపూర్ వాళ్ళు మరీ అంత దారుణంగా ఉండరులే, కానీ ఇండోనేషియా మలేషియా వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పి ఆ ప్రాజెక్ట్ని ఎలాగలా మీరు ఆపడని అంటూ ఉంటే వీళ్ళు 1200 మంది గిరిజనుల మీద ప్రేమ చూపిస్తూ అడావిడి చేస్తారు. అందులో 1000 మంది గిరిజనులు ఆల్రెడీ ఒప్పించింది సెంట్రల్ గవర్నమెంట్. ఇంకేంటి అసలు, చైనాను అడ్డుకోవడానికి ఇది పెద్ద మార్గం, అంతర్జాతీయంగా ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. భారతదేశం అన్నప్పుడు త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు అవతరించబోతున్న మూమెంట్లో ఇది వచ్చేసి అంతర్జాతీయ స్థాయిలో మనకి ఇంకా బూస్టప్ అయింది. ఇంత గొప్ప ప్రాజెక్టుని సోనియా గాంధీ తప్పంటుంది, కాంగ్రెస్ వాళ్ళు వద్దంటున్నారు, ఏంటన్నట్టు అసలు. మరలా చెప్తున్నానండి,
ఒకప్పుడు శాశ్వత సభ్య దేశంగా ఐక్యరాజ్య సమితిలో ఉండాల్సింది మనమైతే దాన్ని పట్టగలిపి జవహర్లాల్ నెహ్రూ చైనా చేతిలో పెట్టాడు. ఈరోజు అంతర్జాతీయంగా ఏదైనా బిల్లు అడ్డుకుందామని ఏదైనా ముందుకెళ్దామన్నా వీటు అధికారం ఒకటి ఉండింది. ఆ దిక్కుమలని వీటు అధికారంతో చైనాడు అడ్డుపులేస్తూనే ఉన్నాడు. ఈ శాశ్వత సభ్య దేశాలు వచ్చేసి 5 ఉంటాయి, ప్రతి ఒక్కడికి పౌరుండిద్ది అక్కడ. అందులో మనల్ని యాడ్ చేయమని అంటూ ఉంటే ప్రతి చైనాడు అడ్డుపులేస్తూ ఉన్నాడు. ఆనాడు నెహ్రూ దగ్గర మొదలు పెట్టుకుంటే మధ్యలో ఇందిరాగాంధీ వచ్చేసి ఈ బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు మూమెంట్లో ఆల్మోస్ట్ పాకిస్తాన్ నుండి వేల మంది సైనికులు మన దగ్గర ఉన్నారు. దాదాపు లాహోర్ వరకు మన వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం తీసేసుకోవచ్చు, పాకిస్తాన్ తోకలు కట్ చేసే విధంగా కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు. అబ్బే అవి కూడా చేయలేదు ఆమె. అప్పుడు కూడా ఆమె ఎవరో మెప్పు కోసం అన్నట్టు అయిపోయారు. రాజీవ్ గాంధీ ఒక్క విషయం మాత్రం నేను ఎందుకు ఏది తప్పట్లేదు, పాప చాలా మంచోడు ఆయన. ఇక ఈ రాహుల్ గాంధీ ఉన్నాడు, బాబోయ్ ఈయన గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, తెలిసి మాట్లాడితే తెలియక మాట్లాడితే అర్థం కాదు. మరలా చెప్తున్నా, లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ను బతికిస్తున్నారు, కానీ ఓవరాల్గా అన్నప్పుడు ఓన్లీ సెంటర్లో ఉన్న వాళ్ళ మీద కనుక వదిలేస్తే ఇప్పటి కాంగ్రెస్ అంతమయ్యేది. బట్ రానున్న రోజుల్లో మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, కాంగ్రెస్ అంతమయ్యేంత వరకు రాహుల్ గాంధీ నిద్రపడని నాకైతే అనిపిస్తుంది. సో ఫైనల్ ఇప్పుడు మరలా చెప్తున్నా, మొన్న సుప్రీంకోర్టు అంది కదా, ఏమయ్యా రాహుల్ గాంధీ నువ్వు భారతీయుడివైనా అసలు సైన్యం యొక్క శక్తి సామర్థ్యం తక్కువ చేసి మాట్లాడతావేంటి, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తావేంటి, ఆపరేషన్ సింధూర్ సమయంలో కావచ్చు, అంతకుముందు చైనాతో కావచ్చు, మన వాళ్ళు ఏం సాధించారని చెప్పేసి మనం చెప్తుంటే చైనాడు అంత ఆక్యుపై చేశాడు, మన సైన్యం చేతలాగిపోయింది, ఈ పాకిస్తాన్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్లో మన విమానాలు కూల్చేశాడు, నువ్వేం మాట్లాడతావని చెప్పేసి అన్నారు. అయినా సరే మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా రాహుల్ గాంధీని ఎందుకు వచ్చారో ఏంటో నాకు అర్థం కావట్లా. ఒక ముక్క చెప్పి మీకు క్లోజ్ చేస్తా. 2014లో ప్రధాన ప్రతిపక్ష హోదా వీళ్ళకి రాలా, అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాలా, అంతే 10% సీట్లు రాలా. తర్వాత 2019లో కూడా 10% సీట్లు రాలా. దాంతో లీడర్ ఆఫ్ అపోజిషన్ వీళ్ళకి ఎవరు అఫీషియల్గా, దాంతో వేరే ఎవరనో అతీష్ రంజన్ చౌదరిని ఒకసారి, మల్లికార్జున ఖర్గేని ఒకసారి పెట్టారు. ఇప్పుడు వీళ్ళకి 10% పైగా సీట్లు ఉన్నాయి. దాంతో రాహుల్ గాంధీని ఆ ప్లేస్లో కూర్చోబెట్టారు. అంటే కిరీటం పెట్టే స్థానం అయితేనేమో వీళ్ళకి కావాలి, కిరీటం పెట్టరా ఏదో నార్మల్గా అంటే ఎవరు నువ్వారా అని చెప్పేసి వేరే పంపాలి, అదేంటే వాళ్ళకి ఇచ్చే వీళ్ళకి ఇచ్చావు అని చెప్పేసి సేమ్ ఫార్మ్లో జగన్ కూడా చేస్తుంది. అదే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. నాన్ హిందూ మతస్థులు ఫాలో అయ్యేది ఇదే. హిందూ మతం అలా ఉండదు, ధర్మంగా ముందుకెళ్తూ ఉంటారు. సండే రోజు చాలా ప్రాక్టికల్గా నేను వీడియో ఇస్తున్నా, ఇప్పటికైనా మీరు ఆలోచించండి. మీరు ఏ మతస్థులైనా ఏ ప్రాంతమైనా దేశం ముందు ఈ విషయం నేను రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. చాలా విషయాలలో చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతాడు ఈయనైతే. కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి వాళ్ళు అంటే ఎసెట్ తెలుసా మీకు. సో తమిళనాడులో సరే, కర్ణాటకలో డీకే శివకుమార్ అటువంటి వాడే. మొన్న ధర్మస్థల విషయంలో కూడా సిద్ధరామయ్య ఏం కదా ముందుకెళ్ళిపోండి చెప్పి దిక్కుమనే విధంగా పర్మిషన్లు ఇస్తూ పోతే డీకే శివకుమార్ అడ్డుకొని, నేను మంజునాథ్ భక్తుడిని, తవ్వకాలు జరిపారు, బొక్కాడు ఏం బయటపడలా, ఇంకేంటి తవ్వకాలు జరిపేది, ఇంకేంటి ముందుకెళ్ళేది, అసలు ముందు ఆ చెప్పేవాడు కరెక్టా కాదా ముందు వాడిని విచారించండి అన్నాడు. అప్పుడు ఆగింది తెలుసా మీకు మొత్తం విషయం. అప్పుడు బయటపడింది ఇదంతా పెద్ద కుట్రరా బాబు అని, మొత్తం టూల్ కిట్ బ్యాచరా బాబు అని. నేను అదే చెప్తున్నా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నాయకుడు ఉన్నాడు కాంగ్రెస్కి సరైనోడు, వాళ్ళే ఆ పార్టీని బతికిస్తున్నారు. జాతీయ స్థాయిలో బోల్డ్ అంత స్క్రాప్ ఉంది కాంగ్రెస్లో, వాళ్ళ వల్లే బ్రహ్మాండంగా బీజేపీ ముందుకు దూసుకుపోతా ఉంది. సో అంతిమంగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే భారతదేశం రూపురేఖలు మారిపోతే చైనా పేక మన చేతుల్లో ఉండిద్ది. చైనాకి ఏదైతే ఆర్థిక వనరులకి సంబంధించి అత్యంత కీలకమైన మొత్తం ఈ మలక్క జలసంధి నుంచి వెళ్ళాలి, అదంతా ఇప్పుడు మన కంట్రోల్లోకి వచ్చింది అనమాట. అండ్ మిగతా దేశాలకు సంబంధించి అన్నప్పుడు అతిపెద్ద టెర్మినల్ పాయింట్ గ్రేట్ నికోబార్ అవుతుంది. సో అద్భుతం చేయొచ్చండి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే. దానిని ఎలా ఈ కాంగ్రెస్లో అవుతున్నారంటే ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు.